నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకున్న ఉద్రిక్తత. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి వెలిసిన మేరీమాత విగ్రహం తొలగించడానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్న స్థానికులు. ఘనంగా విద్యాదాన కన్నా తెల్లనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 113వ జయంతి ఉత్సవాలు. కొల్లిపర మండలంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా పాస్టర్ ఈమని మోహన్ రావు ప్రార్థనలు నిర్వహించి ప్రజాప్రతినిధులకు ఇతరులకు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత పెమ్మసాని మాట్లాడుతూ కత్తి కన్నా కరుణ గొప్పది, కక్ష కన్నా క్షమాభిక్ష గొప్పది, ప్రేమ కరుణ మూర్తిభవించిన కొల్లిపర క్రైస్తవ సోదర సోదరీమణులకు వందనం అని తెలిపారు. ఇక్కడ దీపావళి దసరా ఎలా అయితే చేసుకుంటామో అమెరికాలో క్రిస్మస్ ని అంత ఘనంగా సంతోషంగా అందరం కలిసి నిర్వహించుకుంటామన్నారు. ఒకరికి ఒకరం బహుమతులు ఇచ్చిపించుకుంటూ ఎంతో ఆనందంగా అమెరికాలో క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. అలాగే ప్రతి ఒక్కరూ మత సామరస్యం పాటిస్తూ కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటున్నానని చెప్పారు. గత 25 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా. అమెరికాలో నాకు 500 మంది ఎంప్లాయీస్ ఉంటే 400 మంది క్రిస్టియన్సే ఉన్నారు. అందులో అంతా అమెరికాలో ఉండేవాళ్ళు అంతా కూడా. అందులో అందరూ తెల్లవాళ్ళు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వాళ్ళే నా కంపెనీని ఇప్పుడు నేను ఇక్కడ 24 గంటలున్నా కూడా వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తూ ఉందంటే 2 నెలలకు ముందే ఒక పండగ వాతావరణం ఉంటుంది అక్కడ. ఎందుకంటే పిల్లలు కానీ మా భార్య కానీ వెళ్ళి క్రిస్మస్ ట్రీ కొనుక్కొని వచ్చి, అంటే ఇందులో 2 రకాలు, క్రిస్మస్ ట్రీ రెడీగా ఉన్నది కొనుక్కోవచ్చు, చిన్న చిన్నవన్నీ కూడా కొనుక్కొని వచ్చి ఒకదానికి ఒకటి పెట్టుకుంటా వచ్చి దానికి స్టార్స్ కానీ లైట్స్ కానీ పెట్టుకుంటా ఒక కార్యక్రమం లాగా చేసుకుంటా ఉండవచ్చు. నా పిల్లలంతా కూడా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటూ క్రిస్మస్ అనేది దీపావళి సంక్రాంతి ఎలా చేసుకుంటామో అదేవిధంగా క్రిస్మస్ని వారి జీవితాలతో భాగం చేసుకుంటూ వస్తూ ఉన్నాం 25 సంవత్సరాలుగా. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందుతారో అదేవిధంగా క్రిస్మస్ రోజు మా ఆఫీసులో అందరూ నాకు గిఫ్ట్లు ఇస్తారు, మేము అందరికీ గిఫ్ట్లు ఇస్తాం. మీ ఆలోచన విధానం, క్రీస్తు బోధనలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం కూడా అనుభవించి తరించిన వాడిని. కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మండల పార్టీ నాయకులు చిన్నకోటిరెడ్డి, వంగ సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొడదాం సంగమా మోహన్ రావు పాస్టర్ గారు అందరూ చప్పట్లు కొడదామండి. మన సంఘం తరపున వారందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. పరచుచుండునుగాక దైవాత్మ ధైర్యమే మిత్రుడారా. ఈ ఊర్లో ఎన్నో సందర్భాల్లో అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా సెమీ క్రిస్మస్ పండుగలను చేసుకుంటూ ప్రతి సంవత్సరం, మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో మనకున్న పెద్దల్ని, చర్చి బిషప్స్ని, ఫాదర్స్ని, దైవ సహాయకుల్ని
పిలిచి వాళ్ళందరినీ గౌరవించుకోవటం మనకి ఈ సాంప్రదాయం ఆనవాయితీగా రావటమే కాకుండా మనందరి మధ్యలో ఎవరి మతం వాళ్ళకు ఉన్నా కూడా మతాల మధ్య సుహృద్భావం, మరి ముఖ్యంగా రాజ్యాంగంలో లిఖించుకున్నట్టుగా లౌకికవాదాన్ని కాపాడుకుంటూ ఒకరి మీద ఒకరికి గౌరవం పెరిగేలాగా ఈ ఉత్సవాలను జరుపుకోవడం అనేది మనం చూస్తున్నటువంటి అంశాలు. మరి మనందరికీ తెలుసు, కాలాన్ని ఏ రకంగా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనే భావం ఉందో, మేము అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీగా రాజకీయాలను కూడా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా బిఫోర్ తెలుగుదేశం ఆఫ్టర్ తెలుగుదేశం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాకముందులో ఉన్న రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి తెలుగుదేశం తర్వాత సామాన్య మానవుడికి గొడ్డకాడ బుడ్డాడికి కూడా రాజకీయం నేర్పినటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. పట్టణ ముత్యంశెట్టిపాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భట్టు దుర్గారావు గురుస్వామి మరియు శిష్య బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం అయ్యప్ప 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 ముత్తుశెట్టిపాలెంలో 20 సంవత్సరాల కింద అయ్యప్ప స్వామి గుడి స్థాపించడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. 41 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది దాతల సహాయంతో. ఈ కార్తీక మాసం, ఈ మార్గశిర మాసం పుణ్యంగా పురస్కరించుకొని అభిషేకాల కార్యక్రమం జరుపుతుంటాము. మా శిష్య బృందం అందరూ చేస్తుంటాము. ఈ గుడి మూలంగా చుట్టుపక్కల అందరూ కూడా భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తున్నారు. మార్గశిర మాసం స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ముత్తిశెట్టిపాలెంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క దేవాలయంలో ఈరోజు స్వామివారికి 18 మెట్లు ఎలాగైతే ఉన్నాయో స్వామివారికి ప్రత్యేకంగా 18 రకాల అభిషేకాలతో ఈరోజు ఈ యొక్క అభిషేక ప్రత్యేక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క గుడి ప్రారంభం చేసుకుని 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దానితో పాటు ఈరోజు ఉత్తర నక్షత్రం రావడంతో మరి గురువు గారు అలాగే మేమందరం కూడా ఈ యొక్క శిష్య బృందం అందరం కలిసి ప్రతి ఏడాది ఎలాగైతే ఈ యొక్క అభిషేకాలను నిర్వహిస్తామో ఈ ఏడాది కూడా అలాగే నిర్వహిస్తున్నాము. ఈ యొక్క మండల దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సద్ది కార్యక్రమం అనేది ఈ యొక్క గుడి నుంచి ప్రారంభమై తెనాలి నలువ్యాప్తులా కూడా ఈ యొక్క వ్యాప్తం చెందింది. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ కార్యవర్గ సమావేశం ఆదివారం తెనాలిలో జరిగింది. పట్టణ మార్చిపేటలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండెల సుబ్బారావు అధ్యక్షత వహించారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకటరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో మహాసభ సభ్యత్వం మరియు పట్టణ మండలాల వారీగా సంఘ పటిష్టతకు చేపట్టవలసిన ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వనమ వేణుగోపాలరావు, గుంటూరు జిల్లా కోశాధికారి గుర్రం భాస్కర్ వెంకట సుధీర్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి బాపనపల్లి ప్రభాకర లక్ష్మీ ప్రసాదరావు, కార్యవర్గ సభ్యులు మాజేటి గోపాలకృష్ణ, మద్ది రామకోటేశ్వరరావు, దేశు యుగంధర్, వైశ్య విద్యానిధి హాస్టల్ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకటశేషగిరిరావు, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుంట శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఆంజనేయ గుప్తా, కోశాధికారి శ్రీరామచంద్రమూర్తి, తెనాలి పట్టణ వాసవి సేవాదళ అధ్యక్షులు ఎక్కల శ్రీమన్నారాయణ, ఉమ్మడి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కొల్లిపర వెంకట సుబ్బారావు, కొత్తూరు వెంకట వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి ఎప్పుడైతే మనకి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం ఉందో, ఎప్పుడైతే ఇవన్నీ మన కార్యవర్గాలతో రెడీ అవుతాయో అప్పుడే పటిష్టత తయారవుతుంది. అలాగే మరి ఈ రోజున మహాసభ జీవ సభ్యత్వం కూడా కంపల్సరిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీసుకోమని చెప్పి నేను కోరుతున్నాను. జీవ సభ్యత్వం అంటే మన మహాసభకు అంతా ఒకే ఒకసారి కట్టేది 525 రూపాయలు. 25 రూపాయలు చేసిన వారికి అంటే గ్రామానికి వెళ్ళి లేదా మండలాలకు వెళ్ళి కట్టించిన వారికి 25 రూపాయలు తీసేస్తారు. 500 రూపాయలు మహాసభ అకౌంట్లో వేస్తారు, క్యాష్ పూర్వకంగా కాదు. మహాసభ అకౌంట్లోనే వేయాలి క్యాష్ కూడా. ఎవరికైనా పుస్తకాలు పంపించినా, ఒక్క పుస్తకం పంపించినా, 100 పుస్తకాలు పంపించినా కూడా మహాసభ అకౌంట్ ప్రతి రసీదు మీద ఉంటుంది. ఆ రసీదు మీద అకౌంట్కి మీరు అకౌంట్లో ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. క్యాష్ అనేది మేము తీసుకోము, వారు తీసుకుంటే మాకు ఇబ్బంది. ఎందుకంటే పల్లెటూరులో తిరుగుతారు కాబట్టి క్యాష్ ఇస్తారు, వారు అన్నీ తీసుకుని అకౌంట్లోనే ఇవ్వాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ గారిది. మరి ప్రెసిడెంట్ గారు చెప్పారు ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పారని, చాలా మంచిదండి. ఎవరైతే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తారో, ఏ జిల్లా అయితే ఎక్కువ కార్యక్రమాలు చేస్తారో మీరు మాకు వాట్సాప్లో జిల్లా పిఎస్టీలు ఉంది, ఆర్యవైశ్య మహాసభ వాట్సాప్ ఉంది, వాటిలో తెలియపరచండి. మన పదవి అయిపోయేటప్పుడు జిల్లాకి సంబంధించి ఎవరైతే ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారో వారికి మహాసభ పేరు మీద మెమెంటోలు ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీగా ఇస్తాం. ఈ 4 సంవత్సరాలు వైసీపీ పాలనలో మన మహాసభ ఎక్కడుంది ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు గందరగోళం చేసి ఆక్యుపై చేసుకొని మహాసభను సర్వనాశనం చేశారు. ఆ తదుపరి మనకు శ్రీరామ సత్యనారాయణ గారు అధ్యక్షులుగా ఉండి రాష్ట్ర మొత్తాన్ని 26 జిల్లాలకి ప్రెసిడెంట్ను, సెక్రటరీను, కోశాధికారులను, కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ఈ ఆధ్వర్యంలో ఈ మహాసభ ఇప్పుడిప్పుడే ప్రక్షాళన చేసి మరి ఉదయించిన సూర్యుడు ఎలా ఉంటాడో ఆ విధంగా ఈ యొక్క మహాసభ మంచి ఉజ్వల భవిష్యత్తుగా పైకి వస్తున్నది. అలాంటి మంచి వ్యక్తికి ఈ విధంగా జరిగిందంటే మన ఆర్యవైశ్యుల తరఫున గట్టిగా కౌన్సిల్లో పోరాడుతున్నారు. మరి అట్లాంటి వ్యక్తి ఈ విధంగా చేస్తే టౌన్ మొత్తం ఆర్యవైశ్యులు మొత్తం కూడా కథలు వచ్చారండి. దాంట్లో కొంతమంది వైసీపీ వైసీఎస్ వారు మనకి ఎగనిస్ట్గా చేశారండి. మరి వాళ్ళు ఎగనిస్ట్గా చేసిన దానికి ఆ పార్టీ పతనం అయిపోయింది. అమ్మవారు త్యాగ చూపించిందండి. అట్లానే మనం ఎవరికి కూడా అన్యాయం చేయొద్దండి. మనకు తెలిసినంత వరకు కూడా తెలిస్తే మంచి చేయండి, లేకపోతే మాకు తెలియదు మెదకుండా ఉండండి. ఇప్పుడు చిన్న విరామం.